2016లో జియో టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఉచిత డేటాతో మొదలైన ఆ సంచలనం మన ఇంటర్నెట్ వాడకాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి ప్రచండమైన టెలికాం యుద్ధం మొదలు కాబోతుందా? ఇలాన్ మస్క్ చెందిన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ భారత్ లోకి అడుగు పెడుతున్న వేళ ఇది జియో ఎయిర్టెల్ కు సవాల్గా మారుతుందా? అసలు శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2016లో జియో వచ్చిన తర్వాత భారతదేశ టెలికాం రంగంలో పెద్ద మార్పు జరిగింది. జియో ఎయిర్టెల్ మాత్రమే ప్రధాన మార్కెట్ ప్లేయర్లుగా మారాయి. ఇప్పుడు ఇలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఇండియాలోకి ప్రవేశిస్తుంది. దీనికి వైర్లు, కేబుల్ లేదా మొబైల్ టవర్లు అవసరం లేకుండా నేరుగా అంతరిక్షంలో ఉన్న శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ వస్తుంది. జియో మరియు ఎయిర్టెల్ భూమి కింద వేసిన ఫైబర్ కేబుల్స్ మొబైల్ టవర్స్ పై ఆధారపడి పనిచేస్తాయి. జియో మరియు ఎయిర్టెల్ భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న జియో స్టేషనరీ ఉపగ్రహాల నుండి పనిచేస్తాయి. తద్వారా డేటా అనేది మనకు చాలా స్లోగా ఉండేది. అంతేకాకుండా దీని యొక్క ప్రైస్ కూడా చాలా ఎక్కువ. కానీ స్టార్లింక్ యొక్క శాటిలైట్లు భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో తిరుగుతాయి. దీని వల్ల లేటెన్సీ చాలా తగ్గి వేగవంతమైన ఇంటర్నెట్ సాధ్యమవుతుంది. భారతదేశంలో జియో మరియు ఎయిర్టెల్ స్పెక్ట్రమ్ వేలంలో వేల కోట్లకు, ఉదాహరణకు జియో చూసుకుంటే 88,000 కోట్లు వేలంపాడి స్పెక్ట్రమ్ ను దక్కించుకున్నాయి. ఇప్పుడు స్టార్లింక్ ను చూసుకుంటే స్పెక్ట్రమ్ వేలం లేకుండానే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు ఇవ్వాలని భారత్ ను కోరింది. చివరికి భారత ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్ కు వేలం అవసరం లేదని అడ్మినిస్ట్రేటివ్ పద్ధతిలో స్పెక్ట్రమ్ ను కేటాయిస్తామని నిర్ణయించింది. ఇప్పుడు స్పేస్ ఎక్స్ సొంత రాకెట్లతో తక్కువ ఖర్చుతో శాటిలైట్స్ ను పంపగలదు. కాబట్టి జియో ఎయిర్టెల్ సొంతంగా శాటిలైట్ నెట్వర్క్ ను నిర్మించడం కష్టం. అందువల్ల జియో మరియు ఎయిర్టెల్ స్టార్లింక్ తో పోటీ పడకుండా దానికి పార్ట్నర్స్ గా మారి తమ నెట్వర్క్ స్టోర్ల ద్వారా స్టార్లింక్ సేవలను పంపిణీ చేయడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. ఇప్పుడు స్టార్లింక్ యొక్క హార్డ్వేర్ ధర చూసుకుంటే సుమారు 34,000 వరకు ఉంది. అంతేకాకుండా నెలవారీ ఛార్జీ సుమారు 8,600 వరకు ఉండవచ్చు. ఇది సాధారణ వినియోగదారులకు చాలా ఖరీదైనది. భారీ వర్షాలు, మేఘాలు ఉన్నప్పుడు సిగ్నల్ లో కొద్దిగా అంతరాయం కలగొచ్చు. ఏంటి బ్రో, ఒకవేళ మనం స్టార్లింక్ ఇంటర్నెట్ తీసుకుంటే మన డేటాను వాళ్ళు దొంగలించే అవకాశం ఉందిగా అంటే, అలా జరగకుండా నేషనల్ సెక్యూరిటీ డేటా విదేశాలకు వెళ్లకుండా భారతదేశంలోనే సర్వర్లను ఉండాలని ప్రభుత్వం కఠిన నిబంధనలను విధించింది. స్టార్లింక్ ఇండియాలోకి రావడం వల్ల ఇంటర్నెట్ రంగంలో ఖచ్చితంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. కానీ స్టార్లింక్ రాకతో జియో మరియు ఎయిర్టెల్ పూర్తిగా కనుమరుగవుతాయి అనుకోవడం మాత్రం మన తొందరపాటే. ఎందుకంటే ఒకవైపు తక్కువ ధరతో మొబైల్ డేటా మరియు ఫైబర్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే, మరోవైపు ఎక్కడైతే సిగ్నల్ ప్రాబ్లం ఉంటుందో అక్కడ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి భవిష్యత్తులో ఈ మూడు కంపెనీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? స్టార్లింక్ ధరలు నిజంగా సామాన్యునికి అందుబాటులోకి వస్తాయా? మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ భారత్ లోకి స్టార్లింక్ ఎంట్రీ ఇస్తే జియో మరియు ఎయిర్టెల్ కు నిజంగానే పోటీ పెరుగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన టెక్నాలజీ, బిజినెస్ విషయాలను తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తో కలుద్దాం.